హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలో రేపు మధ్యాహ్నం 12 గంటల నుండి డబ్బులు అయితే 3 పథకాలకు సంబంధించి జమ కాబోతున్నాయండి. అయితే ఆ పథకాలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. ఏపీకి సంబంధించి రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేవి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి అనగా మనకు రేపు మధ్యాహ్నం 12 గంటల నుండి సో ఖాతాల్లో డబ్బులు అయితే జమ కాబోతున్నాయండి. అయితే ఇది ఏ పథకానికి సంబంధించి జమ కాబోతున్నాయి ఏంటి అని చెప్పి వివరాలు తెలుసుకోవాలంటే ఇక్కడ మీకు ఒక నోటిఫికేషన్ స్టిక్ చేస్తాను చూడండి. సో ఈ నోటిఫికేషన్లో మీరు చూసుకున్నట్లయితే మనకు రేపే అకౌంట్లో డబ్బులు పీఎం కిసాన్ సన్మాన్ నిధికి సంబంధించినటువంటి 16వ విడత డబ్బులు అనేవి కేంద్ర ప్రభుత్వం జమ చేయబోతున్నారండి. అయితే మనకు 2,000 రూపాయల చొప్పున ప్రతి ఒక్కరి ఖాతాలో అయితే ఈ నిధులు అనేది జమ చేస్తారని చెప్పేసి ఈ నోటిఫికేషన్లో క్లారిటీగా అయితే ఇచ్చారండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే రేపు రైతుల ఖాతాల్లో అయితే 2,000 రూపాయలు అయితే జమ చేయబోతున్నారు. అలాగే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేది 2 పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు అయితే జమ చేయబోతున్నారండి. సో మొదటి పథకం చూసుకున్నట్లయితే మనకు రైతు భరోసా పథకం అండి. ఈ రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేవి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతున్నారు. అలాగే మీరు ఈ పథకాలకు సంబంధించి అంటే రైతులు ఎవరైతే ఉన్నారో ఈ పథకాలకు సంబంధించి మీరు డబ్బులు పొందాలంటే కనుక తప్పనిసరిగా మీరు ఈకేవైసీ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఈకేవైసీ చేసుకుని వారు ఉంటే కనుక మీ యొక్క వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి. ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా ఇంకా ఉంటే కనుక అలాంటి వాళ్ళు తప్పనిసరిగా మీరు కంప్లీట్ చేసుకుంటేనే మీకు ఈసారి డబ్బులు అయితే పడతాయండి. రైతు భరోసాకి సంబంధించి కూడా డబ్బులు పడాలంటే ఈకేవైసీ కంప్లీటెడ్గా అయితే మీరు చేసుకొని అయితే ఉండాలండి. అలాగే నెక్స్ట్ పథకం చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కూడా ప్రభుత్వం అయితే జమ చేయబోతున్నారు. సో ఎవరైతే రైతులు సబ్సిడీ కింద రుణాలు అనేది తీసుకొని సో సకాలంలో చెల్లించి ఉంటారో ఆ సబ్సిడీకి సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కూడా రైతుల ఖాతాల్లో అయితే ప్రభుత్వం అయితే వేయబోతున్నారండి. అయితే ఈ సబ్సిడీకి సంబంధించినటువంటి డబ్బులు మీరు పొందాలన్నా కానీ తప్పనిసరిగా మీరు ఈకేవైసీ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఈకేవైసీ చేసుకుంటేనే మీకు ఈసారి డబ్బులు అనేది వస్తాయి. సో మనకు రేపటి నుండి రైతుల ఖాతాల్లో అయితే డబ్బులు అయితే జమ కాబోతున్నాయండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. రైతులకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా గవర్నమెంట్ నుండి వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తుంటాను కాబట్టి వెంటనే మన ఛానల్ను ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.